హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ వన్ ఆఫ్ ద టఫెస్ట్ టాస్క్. ఒక టఫెస్ట్ టాస్క్ మీకు ఇద్దామని అనుకుంటున్నాను. ఇది ఎందుకు టఫెస్ట్ అంటే 95% ఆఫ్ ద పీపుల్ కంప్లీట్ చేయలేకపోయారు ఆ వర్క్ని. ఓకే, సో అది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది. జస్ట్ ఎక్స్ప్లెయిన్ మీ. అదేంటంటే, ₹1,00,00,000 సంపాదించాలి లేదంటే ఒక 50 లక్షలు సంపాదించాలంటే ఎంత డిఫికల్ట్? దాని గురించి మీరు ఎన్ని నెలలు పనిచేయాలి లేదంటే ఎన్ని సంవత్సరాలు మీరు వర్క్ చేస్తే ఒక 50 లక్షల రూపాయలు కానీ లేదంటే ₹1,00,00,000 కానీ మీరు సంపాదించగలరు? జస్ట్ మీలో మీరు థింక్ చేయండి, సో దట్ యూ విల్ గెట్ అన్ ఐడియా అండ్ దీని గురించి ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రజెంట్ యూ హౌ టు హ్యావ్ అట్లీస్ట్ 10 crore rupees ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ బై జస్ట్ లెర్నింగ్ ఫ్యూ స్ట్రాటజీస్, ఫ్యూ సిస్టమ్స్. మీరు ఆల్రెడీ బాహుబలి మూవీ చూసుంటారు. అందులో ఎక్కువ వెపన్స్ ఉండే వాళ్ళకంటే పర్ఫెక్ట్ స్ట్రాటజీ మెయింటైన్ చేసిన వాళ్ళు విన్ అవుతారు, రైట్? ప్రభాస్ అండ్ రానా కాంపిటీషన్ మీరు చూసుకుంటే. ద సేమ్ వే ప్రాపర్ మీరు స్ట్రాటజీ వాడినట్లయితే కనుక యూ ఆల్సో కెన్ క్రియేట్ వెల్త్. ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఎక్కువ శాలరీ వచ్చి ఎక్కువ డబ్బులు సంపాదించే వాళ్ళకంటే మీరు చేయొచ్చు అది. సో దాని గురించి మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ ఒక ½ an hour అనేది స్పెండ్ చేయాలి ఈ పేజ్లో, ఈ ప్రోగ్రాంలో. అండ్ దాని తర్వాత మీకు ఒక 14-day ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఆ 14-day ప్రోగ్రామ్ గురించి మీరు కంప్లీట్గా తెలుసుకున్నట్లయితే కనుక యూ విల్ అండర్స్టాండ్ బెటర్. ఓకే, అండ్ రిచ్ గెట్ రిచర్ బికాస్ పూర్ థింగ్స్ ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ అ స్కామ్. జనరల్గా వచ్చేది ఏంటంటే ₹1,00,00,000 అనే మాట మాట్లాడినా, ఒక 10 crore rupees అనే మాట మాట్లాడినా మెజారిటీ పీపుల్ ఆలోచించేది ఏంటంటే ఇట్ ఈస్ అ స్కామ్. ఓకే, అండ్ యాక్చువల్ రియల్ స్కామ్స్లో పీపుల్ స్టక్ అవుతారు. ఎందుకంటే విత్ గ్రీడ్ కానీ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ కానీ రియల్ స్కామ్స్లో పీపుల్ స్టక్ అవుతారు. వెన్ దెర్ ఈస్ అ జెన్యూన్ థింగ్ పీపుల్ డౌట్ అబౌట్ ఇట్. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ 95% ఆఫ్ ద లిస్ట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ వెల్త్ related, keep continuing this program. Why you should listen to this? Because I'm talking about it, actually kidding. So because there is a statement which I gave long time back, that is managing money is more important than earning more money. ఇది చాలా రోజుల క్రితం నేను ఇచ్చిన స్టేట్మెంట్. మేనేజింగ్ మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎర్నింగ్ మోర్ మనీ. హౌ మేనేజింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎర్నింగ్? ఇది చాలామందికి వచ్చే క్వశ్చన్. సో ఆన్సర్ మీ దిస్ 4 ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ లైఫ్ ప్లానింగ్ క్వశ్చన్స్ సో దట్ యూ విల్ గెట్ అ క్లారిటీ. ఓకే, ఇఫ్ యూ గివ్ సాటిస్ఫైడ్ ఆన్సర్స్ టు యువర్ సెల్ఫ్, నాకు అవసరం లేదు, మీకు మీరు ఇవ్వగలిగితే కనుక యూ కెన్ స్కిప్ దిస్ వీడియో అండ్ సేవ్ యువర్ టైమ్. ఈజ్ దట్ ఓకే? ఫైన్. ద క్వశ్చన్ నెంబర్ 1 ఈజ్ హౌ మెనీ ఇయర్స్ యూ నీడ్ టు ఎర్న్ మనీ and how many years you need to manage that money? మీరు మీ కెరియర్ అనేది మేబీ 20 దగ్గర ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 or 24 సమ్ టైమ్ మీరు స్టార్ట్ చేస్తారు. అండ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ స్టాప్ ఎర్నింగ్ మనీ. మేబీ అది కొంతమందికి 50 అవ్వచ్చు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 50 దే స్టాప్ ఎర్నింగ్ మనీ, దే విల్ రిటైర్. కొంతమంది 55 దగ్గర, కొంతమంది 60 దగ్గర, కొంతమంది 65 దగ్గర, కొంతమంది 70 దగ్గర వరకు కూడా వర్క్ చేస్తారు. యూ ఎర్న్ మనీ ఫర్ సర్టెన్ ఇయర్స్ అండ్ హౌ మెనీ ఇయర్స్ యూ నీడ్ టు మేనేజ్ ఇట్? సో నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 కెన్ ఐ స్టాప్ మేనేజింగ్ మై మనీ? ఎట్ ద ఏజ్ ఆఫ్ 50 కెన్ ఐ స్టాప్ మేనేజింగ్ మై మనీ? మనం పుట్టినప్పటి దగ్గర నుంచి చనిపోయే వరకు దెర్ ఆర్ మెనీ స్టేజెస్ ఇన్ అవర్ లైఫ్ అండ్ యూ నీడ్ టు మేనేజ్ యువర్ మనీ అంటిల్ డెత్. ఎస్ ఆర్ నో? ఈవెన్ ఆఫ్టర్ డెత్ ఆల్సో యూ నీడ్ మనీ. ఎస్ ఆర్ నో? పుట్టినప్పటి దగ్గర నుంచి మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా వి విల్ బోర్న్ అండ్ దాని రిలేటెడ్ లైఫ్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఈవెన్ మీరు డబ్బులు సంపాదించకపోయినా కానీ మీరు దాన్ని కంపల్సరీ మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇఫ్ యు ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ వి విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెంబర్ 2, హౌ మచ్ మనీ యూ ఎర్న్డ్ అంటిల్ నౌ? మీరు మీ కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఎంత మనీ సంపాదించి ఉంటారు? మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది? మీ కెరియర్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఎన్ని లక్షలు సంపాదించి ఉంటారు? ఈవెన్ సమ్ పీపుల్ అయితే క్రోర్స్ కూడా సంపాదించి ఉంటారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది? ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ ఇట్, మీకు సంపాదించిన దానికి మీ బ్యాంక్ అకౌంట్లో ఉండేదానికి సంబంధం లేకపోయినా, లేదంటే ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ ఇట్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెంబర్ 3, ఇఫ్ యువర్ బైక్ ఆర్ కార్ గాట్ రిపేర్, కొంచెం ప్రాబ్లం వచ్చింది, డూ యూ రిపేర్ ఇట్ ఆర్ యూ టేక్ ఇట్ టు ఏ మెకానిక్? మీరు దాన్ని రిపేర్ చేస్తారా లేదంటే దాన్ని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తారా?
వై యు ఆర్ టేకింగ్ ఇట్ టు ఏ మెకానిక్? బికాస్ యూ నో క్లియర్లీ దట్ యూ డోంట్ నో హౌ టు రిపేర్ ఏ కార్ ఆర్ బైక్. ఎందుకంటే మీరు దానికి ట్రైన్ అవ్వలేదు అనేది మీకు తెలిసింది కాబట్టి మీరు ఆబ్వియస్లీ దానికి కార్ మెకానిక్ దగ్గరికి కానీ బైక్ మెకానిక్ దగ్గరికి కానీ తీసుకువెళ్తారు. ఓకే, ఈవెన్ యు ఆర్ అ బెస్ట్ మెకానిక్ అనుకున్నా మీ దగ్గర దాని రిలేటెడ్ టూల్స్ లేకపోయినా, ఇన్స్ట్రుమెంట్స్ లేకపోయినా కానీ మీరు దాన్ని రిపేర్ చేయలేరు. అప్పుడు కూడా మీరు మెకానిక్ దగ్గరికే తీసుకువెళ్ళాలి. ఎస్ ఆర్ నో? ఇఫ్ యూ డోంట్ నో సంథింగ్ బట్ యూ ట్రై టు డూ, ఆ రిపేర్ అయినా లేదంటే వేరే ఏదైనా కానీ, వాట్ విల్ హ్యాపెన్? మీకు తెలియదు, నేర్చుకోలేదు, బట్ దాన్ని మీరు రిపేర్ చేయడానికి ట్రై చేశారు. వాట్ విల్ హ్యాపెన్? ఇట్ విల్ బికమ్ ఏ డిజాస్టర్. ద సేమ్ వే మన స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎక్కడ కూడా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది లేదు, రైట్? ఎక్కడ కూడా లేదు. స్టిల్ యూ మేనేజింగ్ యువర్ మనీ వితౌట్ ఎనీ ట్రైనింగ్. సో వాట్ విల్ హ్యాపెన్ టు యువర్ మనీ? మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఎక్కడ మీరు ట్రైన్ అవ్వలేదు, బట్ మీరు దాన్ని మేనేజ్ చేస్తున్నారు. ఇట్స్ లైక్ మీకు ఈ మెకానిక్ రిలేటెడ్ ఆర్ రిపేర్స్ రిలేటెడ్ ట్రైనింగ్ లేకుండా రిపేర్ చేస్తే ఏమవుతుందో సేమ్ అదే దీనికి కూడా అవుతుంది. ఓకే, యూ కెన్ సే ఐఎమ్ లెర్నింగ్ త్రూ సోషల్ మీడియా. దానికి ఇదే ట్రైనింగ్ ప్రోగ్రాంలో నేను మీకు ఆన్సర్ ఇస్తాను. క్వశ్చన్ నెంబర్ 4, ఇఫ్ యూ గాట్ హెల్త్ ఇష్యూ వెన్ యూ విల్ నో, హౌ యూ విల్ నో? మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే మీకు ఎలా తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది, దాని రిలేటెడ్ మీరు ఏం చేస్తారు? జనరల్గా మనకి బాడీ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే హెడేక్ రావడం, బాడీ పెయిన్ రావడం, సంథింగ్ మనకి ఏదో ఒకటి జరుగుతుంది. సో దట్ వీ విల్ గో టు హాస్పిటల్ అండ్ గెట్ ఇట్ టెస్టెడ్ అండ్ దెన్ ఆ రిలేటెడ్ మెడిసిన్ వాడతాం, లేదంటే సర్జరీ అయితే కనుక సర్జరీ వరకు వెళ్తాం. ఎస్ ఆర్ నో? బట్ మనకి వెల్త్ రిలేటెడ్ ఇష్యూ వస్తే కనుక, ఇఫ్ యూ రాంగ్లీ మేనేజ్డ్ యువర్ మనీ, వెన్ యూ విల్ నో, హౌ యూ విల్ నో? ద ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ ద మోస్ట్ డేంజరస్ టైం. మనకి ఆఫ్టర్ రిటైర్మెంట్ కానీ తెలియదు. సో ఆఫ్టర్ రిటైర్మెంట్ మీరు తెలుసుకున్న ఏమైనా యూజ్ ఉంటుందా? ఎగ్జాంపుల్, మీరు ఒక 5 crore సంపాదించాలి, మీ బ్యాంక్ అకౌంట్లో 5 crore ఉండాలి. రిటైర్ అయిన తర్వాత మీరు హ్యాపీగా ఒక 10 years ఆర్ 20 years ఆర్ 30 years లివ్ చేయాలి అంటే ఒక 5 crore ఉండాలి. బట్ మీ బ్యాంక్ అకౌంట్లో 3.5 crore ఉంది. సో కెన్ యూ డూ ఎనీథింగ్ ఆఫ్టర్ రిటైర్మెంట్? మీకు ఆ ఎనర్జీ లేనప్పుడు చేయలేరు. మీ పిల్లలకి మీరు సమ్ అమౌంట్ అనేది ఇద్దామని అనుకున్నారు, అది మీ బ్యాంక్ అకౌంట్లో లేదు, లేదంటే ఇవ్వడానికి అసలు స్కోపే లేదు, ఎందుకంటే మీకే ఎక్స్పెన్సెస్కి చాలట్లేదు. కెన్ యూ డూ ఎనీథింగ్ ఇన్ దట్ టైమ్? నో. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ ఫ్యూచర్ లైఫ్ బై టేకింగ్ కంట్రోల్ ఆఫ్ ఇట్ టుడే, వాచ్ దిస్. మీరు మీ ఫ్యూచర్ లైఫ్ని చేంజ్ చేసుకోవాలని అనుకుంటే ఆ రిలేటెడ్ కంట్రోల్ ఇప్పుడే తీసుకుని వాచ్ నెక్స్ట్. ఓకే, ఇఫ్ యూ కెన్ సేవ్ 5K per month ఫర్ యువర్ ఫ్యూచర్, యూ ఆర్ గోయింగ్ టు బెనిఫిట్ 4 lakh per month నౌ. ఇది ఎలా అనేది నేను డీటెయిల్డ్గా విత్ ప్రూఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బికాజ్ ఐ కాంట్ జస్ట్ టెల్ అండ్ లీవ్ లైక్ దట్. ఎందుకంటే ఐఎమ్ ఇన్ ఎ పొజిషన్, ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, వెల్త్ ఈజ్ ద ఎబిలిటీ టు ఫుల్లీ ఎక్స్పీరియన్స్ లైఫ్. మనీ ఈజ్ ద 6th sense దట్ మేక్స్ ఇట్ పాసిబుల్ టు ఎంజాయ్ ద అదర్ 5 senses. అదర్ 5 senses మనం ఏదైనా మంచి ప్లేసెస్ చూడాలన్నా, మంచివి ఏమైనా స్మెల్ చేయాలన్నా, ఏదైనా టచ్ చేయాలని, హియర్ చేయాలన్నా, టేస్ట్ చేయాలన్నా వీ నీడ్ మనీ. ఇదివరకు రోజుల్లో ఏంటంటే మనిషి క్యారెక్టర్ని బట్టి పీపుల్ మంచివాళ్ళు చెడ్డవాళ్ళని కన్సిడర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కనుక ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి, ఈవెన్ వాళ్ళు ఫ్రాడ్స్ చేస్తున్నా కానీ వాళ్ళని మంచిగా కన్సిడర్ చేస్తున్నారు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ, యూ నీడ్ టు స్ట్రగుల్ అలాట్. యూ కాంట్ ఎంజాయ్ యువర్ 5 senses ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ. ఓకే, ఇఫ్ యు ఆర్ ఫైన్, వీ విల్ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. వాట్ ఆర్ ద మిడిల్ క్లాస్ పీపుల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా? దీని రిలేటెడ్ నేను ఈ ప్రాబ్లమ్స్ ఏంటని చెక్ చేద్దామని ChatGPTలో టైప్ చేస్తున్నాను. ఇక్కడ కింద మీరు చూడొచ్చు, కామన్ మిడిల్ క్లాస్ పీపుల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా అని కింద బాటంలో టైప్ చేస్తున్నాను. సో వెన్ ఐ సెర్చ్డ్ ఫర్ ఇట్, ఇట్ గేవ్ అ లిస్ట్ ఆఫ్ థింగ్స్. యాక్చువల్గా మిడిల్ క్లాస్ పీపుల్ ప్రాబ్లమ్స్ ఏంటనేది మీరు చూడండి. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది బాగా పెరిగిపోవడం, లోన్స్ అనేవి, క్రెడిట్ కార్డ్స్ అనేవి బాగా పెరిగిపోవడం, లిమిటెడ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఉండటం, హై ట్యాక్సెస్. ఇప్పుడు మనం చూడొచ్చు, ఈవెన్ ఆఫ్టర్ బడ్జెట్స్ దెర్ ఈజ్ నథింగ్ చేంజెస్. అండ్ ఎడ్యుకేషన్ అయినా, హెల్త్ రిలేటెడ్ అయినా ఎక్స్పెన్సెస్ అనేవి బాగా పెరిగిపోవడం,
హౌసింగ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది ఫేస్ చేయడం, లైఫ్ స్టైల్ రిలేటెడ్ చేంజెస్. ఇప్పుడు అందరూ కూడా విలేజెస్ నుంచి కంపల్సరీ టౌన్స్కి రావాల్సిన, సిటీస్కి, మెట్రో సిటీస్కి రావాల్సిన అవసరం అనేది పడింది. ఓకే, అండ్ అందరూ కాంపిటీషన్ అనేది లైఫ్లో బాగా పెరిగిపోవడం మూలంగా ఈవెన్ బాగున్నా బాగోకపోయినా ప్రతి ఒక్కరితోటి కాంపిటీషన్లోకి వెళ్ళాల్సి రావడం అనేది జరుగుతుంది. అండ్ మనం ఇంకా డిఫరెంట్ అదర్ ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఇఫ్ యు ఆర్ అగ్రీయింగ్ ఫర్ ఇట్ దెన్ వీ విల్ కంటిన్యూ టు ద నెక్స్ట్. డూ యూ అగ్రీ? ఇప్పుడు మనం పైన డిస్కస్ చేసుకున్న ప్రాబ్లమ్స్లో 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కెన్ బి సాల్వ్డ్ ఇఫ్ యూ హ్యావ్ సఫిషియంట్ మనీ ఆర్ ఎనఫ్ మనీ. డూ యూ అగ్రీ ఫర్ ఇట్? Yes or no? If you say yes, we will continue. Then it is good, you and me thinking in the same way, because if you are saying yes mean you and me thinking in the same way. Even if it is not, we will be in the same pace. Just keep going on. By the end, we will be in the same pace. Okay? To solve all above problems, I started a company. Its name is Happy Coin. We started this company in 2017. Our mission statement is to turn 1 lakh middle class families to rich. That means every family in this 1 lakh families should be with at least 1 crore additional in their bank account through our strategies. Related to this, we already crossed 6,500 families as of today. And if you want to be part of our mission, there is an opportunity for you. I will open 100 seats only monthly. ఈ ప్రోగ్రామ్కి ఏంటంటే నేను 2017 నుంచి ఈవెన్ ఇప్పటి వరకు కూడా మంత్లీ 100 or 80 సీట్స్ అనేది మాత్రం ఓపెన్ చేస్తాము. అండ్ వన్స్ ఇట్స్ క్లోజ్డ్ వీ డోంట్ అలౌ ఎనీ పీపుల్. సో ఇఫ్ యూ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్, ఎందుకంటే మాకున్న స్టాఫ్ని బట్టి, మాకున్న లిమిటేషన్స్ని బట్టి మోర్ దాన్ దట్ వీ కాంట్ హ్యాండిల్. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ డూయింగ్ దిస్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ 100 ఫ్యామిలీస్ ఇన్ దిస్ మంత్, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ హౌ యూ కెన్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దట్. సో దట్ ఆపర్చునిటీ నేమ్ ఏంటంటే 14 Days స్మార్ట్ మనీ ఛాలెంజ్. ఈ 14 Days స్మార్ట్ మనీ ఛాలెంజ్లో మనం 3 థింగ్స్ అనేది డిస్కస్ చేస్తాం. అదేంటంటే హౌ టు క్రియేట్ 10 crore విన్నింగ్ స్ట్రాటజీ. మీ బ్యాంక్ అకౌంట్లో ఒక 10 crore రూపీస్ ఉండాలి అంటే మీరు ఏమేమి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, ఎలా దాన్ని అచీవ్ చేయాలి అనేది మనం డిస్కస్ చేస్తాం. 2, హౌ టు గెట్ లోన్ ఆర్ ఈఎంఐ ఫ్రీ లైఫ్ అనేది డిస్కస్ చేస్తాం. ఈ మధ్యన మనం చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పర్సనల్ లోన్స్ అని, కార్ లోన్ అని, హోమ్ లోన్ అని ఇలాంటి వాటిలో స్ట్రక్ అయిపోయి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. క్రెడిట్ కార్డ్స్ అవి ఉంటూనే ఉన్నాయి. సో ఇలాంటివి ఏమీ లేకుండా మనం లైఫ్లో ఎలా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయాలి, మనీ మేనేజ్మెంట్ చేయాలి అనేది రెండో దానిలోకి వస్తుంది. మూడోది వచ్చేటప్పటికి సాల్వ్ ఆల్ యువర్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఇన్ 14 days. సో మీకు లైఫ్లో చాలా ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఉండొచ్చు. వాటన్నిటిని ఒక 14 daysలో స్ట్రాటజికల్లీ ఎలా ప్లాన్ చేసుకుని సాల్వ్ చేసుకోవచ్చు అనేది యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ 14 days. 14 daysలో తీరిపోతాయని నేను చెప్పట్లేదు. 14 daysలో యూ విల్ అండర్స్టాండ్ అండ్ హ్యావ్ ఎ ప్లాన్ అండ్ స్ట్రాటజీ టు సాల్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద ఎంటైర్ యువర్ ఫైనాన్షియల్ లైఫ్. ఓకే, సో ఇట్స్ ఎ పెయిడ్ ప్రోగ్రామ్. సో పెయిడ్ ప్రోగ్రామ్ అనగానే ఏమంటారు అంటే హౌ ఎ పెయిడ్ ప్రోగ్రామ్ కెన్ బి అన్ ఆపర్చునిటీ. మీరు ఇది ఫ్రీ ప్రోగ్రామ్ అయితే కనుక ఇట్స్ అన్ ఆపర్చునిటీ, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పెయిడ్ ప్రోగ్రామ్ హౌ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ అనేది కొంతమంది అడుగుతారు. సో బికాస్ నేను చెప్పేది ఎందుకు ఇట్స్ అన్ ఆపర్చునిటీ అంటే ఇట్ హ్యాస్ ఎ 100% రీఫండ్ ఆప్షన్ ఇఫ్ యూ ఫీల్ ఇట్స్ ఎక్స్పెన్సివ్. ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా మీరు ఇది ఎక్స్పెన్సివ్ అని ఫీల్ అయినట్లయితే కనుక ఐ విల్ ఛార్జ్ సమ్ ఫీ ఫర్ దిస్, దట్స్ ఎ గుడ్ డీసెంట్ అమౌంట్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఇట్ ఇఫ్ యూ సే ఇట్స్ ఎక్స్పెన్సివ్, ఐఎమ్ గోయింగ్ టు రీఫండ్ యూ 100%. So that is the reason it is an opportunity. Okay, if you okay, I will explain what are the benefits and then price of this program. Is that okay? Fine. So why you should join in this program ante ganaka to reach 10 crore goal faster without any loans and EMIs. This should be your primary goal. Idi mee goal anukunte ganaka then this program is for you. Okay, my program basically solves 4 urgent problems. అదేంటంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. మనకి ఎక్కడ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎక్కడ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేదు. ఎక్కడ కూడా లోన్స్ గురించి, ఈఎంఐస్ గురించి, ఇన్సూరెన్స్ గురించి, ఫిక్స్డ్ డిపాజిట్, పోస్టల్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్ మార్కెట్, ఎక్కడ కూడా మనకి ఈ రిలేటెడ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది లేదు. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా దాన్ని మేము సాల్వ్ చేయాలని అనుకుంటున్నాం. నెక్స్ట్ది ఇంప్లిమెంటేషన్.
మన దగ్గర ఇప్పుడు చూసుకుంటే కనుక మీరు నా ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్ రిలేటెడ్ నేర్చుకోవాలి అంటే మీకు చాలా యూట్యూబ్ ఛానల్స్‌లో చాలామంది చెప్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఉంది, గూగుల్ ఉంది, చాట్‌జీపీటీ ఉంది. చాలా అదర్ సోషల్ మీడియా ఛానల్స్‌లో యూ కెన్ లెర్న్. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఛానల్ మీరు వెళ్ళి చెక్ చేయండి. మినిమమ్ 1000-2000 వీడియోస్ ఉంటాయి. కొన్నిసార్లు అయితే ఇంకా దాటి కూడా ఉంటున్నాయి. ఓకే. సో ఇన్ని వీడియోస్ చూసి మీరు ఒక ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకుంటారు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, రైట్? సో ఇక్కడ ఏంటంటే నేర్చుకోవడమే కాదు, మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే మనకి దాని రిలేటెడ్ రిజల్ట్స్ వస్తాయి. స్విమ్మింగ్ ఎలా చేయాలని చదవడం వేరు, స్విమ్మింగ్ చేయడం వేరు. ఓకే, ఇక్కడ మీ చేత ఇంప్లిమెంటేషన్ చేయించడం జరుగుతుంది. సో దట్ యూ విల్ సీ ద రిజల్ట్స్. యూ జస్ట్ నాట్ బీ ఇన్ అజంప్షన్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే. మూడోది స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్. నో కామన్ మిడిల్ క్లాస్ పర్సన్ ఈస్ డూయింగ్. మనం జనరల్గా చూసుకుంటే కనుక గోల్డ్లో సేవింగ్స్ చేస్తారు, లేదంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు, చిట్టి కడతారు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్ మార్కెట్లో చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ స్ట్రాటజిక్. ఇట్స్ కామన్గా ఎవరో ఒకరు చెప్పింది ఫాలో అయిపోవడం, లేదంటే ప్రాపర్గా నేర్చుకోకుండా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది జరుగుతుంది. బికాస్ ఆఫ్ దట్ మెజారిటీ పీపుల్ లూజింగ్ మనీ. ఓకే, బట్ ఇక్కడ మన ప్రోగ్రాంలో దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేయించడం జరుగుతుంది స్ట్రాటజికల్లీ. ఓకే. నెక్స్ట్ 30 year రోడ్ మ్యాప్. ఇప్పుడు మనం ఎవరినైనా, మీరు ఈవెన్ మీ ఎగ్జాంపుల్ని మనం చూసుకుందాం. మీరు ఏదైనా ఒక 10 days ట్రిప్కి వెళ్ళాలంటే ప్లాన్ చేసుకుంటారు, రైట్? సో నా దగ్గర ఇంత మనీ ఉంది అండ్ ఇన్ని క్లాత్స్ కావాలి, ఇవేమి తీసుకెళ్ళాలని చెప్పి మీరు ప్లాన్ చేసుకుంటారు. లైఫ్ అనేది మనకి 30 year ఆర్ 40 year ఆర్ 50 year ఆర్ 70 years రోడ్. సో ఇంత లాంగ్ జర్నీ మనం చేయాల్సినప్పుడు మీకు మీ దగ్గర ఒక ప్లాన్ అనేది ఉండాలి. డూ యూ హ్యావ్ ఎనీ ఫైనాన్షియల్ ప్లాన్? మీ దగ్గర నెక్స్ట్ 10 yearsకి కానీ 20 yearsకి కానీ 30 yearsకి కానీ ఒక ఫైనాన్షియల్ ప్లాన్ అనేది ఉందా? నో మిడిల్ క్లాస్ పర్సన్ హ్యావింగ్ ఫర్ దిస్. సో అందుకని చెప్పి ఈ 30 year రోడ్ మ్యాప్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో మీరు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయినట్లయితే కనుక ఈ 4 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అంటే కనుక ఈ 14 days స్మార్ట్ మనీ ఛాలెంజ్లో మనం బ్యాంకింగ్ సీక్రెట్స్ గురించి డిస్కస్ చేస్తాం. హౌ టు సేవ్ మనీ అనే దాని మీద అది ఉంటుంది. రెండోది ఇన్సూరెన్స్ సీక్రెట్స్ అనే దాని మీద డిస్కస్ చేస్తాం. హౌ టు ప్రొటెక్ట్ అవర్ మనీ అనే దాని మీద ఉంటుంది. మూడోది మ్యూచువల్ ఫండ్ సీక్రెట్స్, మనం డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దాని రిలేటెడ్ ఉండే సీక్రెట్స్ అండ్ స్ట్రాటజీస్ అనేవి దీనిలో డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి, ఒక గోల్, ఒక 5 crore ఆర్ 10 crore ఆర్ 20 crore ఆర్ 25 crore మనం మీట్ అవ్వాలంటే ఏమేం చేయాలి అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 30 year ఫైనాన్షియల్ ప్లాన్ డిజైన్ రోడ్ మ్యాప్, ఇది మీ చేత చేయించడం జరుగుతుంది. హౌ టు డిజైన్ యువర్ నెక్స్ట్ 30 year ఫైనాన్షియల్ ప్లాన్ అనేది మీకు కంప్లీట్ ట్రైనింగ్ ఉంటుంది. ప్లస్ దెర్ ఈస్ అ సర్టిఫికేషన్. ఓకే. సో వాట్ ఈస్ ద ఫీ ఫర్ దిస్ ప్రోగ్రామ్? ఐ థింక్ మీకు ఇది క్లారిటీ వస్తే కనుక వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫీ. బికాజ్ ఇట్స్ అ ఫాస్ట్ ట్రాక్ ప్రోగ్రామ్ ఆన్ వెల్త్ క్రియేషన్. ఎందుకంటే 14 daysలో ఇన్ని థింగ్స్ అనేది ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బికాస్ ఆఫ్ అవర్ లాస్ట్ 7 years ఎక్స్పీరియన్స్ ఇది డిజైన్ చేయడం జరిగింది. ఓకే. సో ద ప్రోగ్రామ్ ఫీజు అనేది 1,18,000, అంటే దట్ మీన్ 1 lakh ప్లస్ 18% GST, ఇట్స్ 1,18,000. ఓకే. సో జనరల్గా ఇక్కడ వచ్చే క్వశ్చన్, ఇట్స్ ఎక్స్పెన్సివ్, ఎస్ ఆర్ నో? సో ఆన్సర్ మై క్వశ్చన్, వాట్ ఈస్ ద 1% ఆఫ్ 1 crore? ఇక్కడ మనం టార్గెట్ చేస్తుంది 1 crore కాదు, 10 crore rupees. ఓకే, అంటే 10 crore 1% అంటే ఇమాజిన్ హౌ మచ్ ఇట్ ఈస్ అనేది. ఎనీహౌ డోంట్ వర్రీ, ఐ విల్ గివ్ యూ డిస్కౌంట్. సో జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓకే. నాట్ ఓన్లీ దట్, దెర్ ఆర్ 4 bonuses, 4 to 5 bonuses ఉన్నాయి. వన్ ఈజ్ ఏంటంటే లోన్ ఫ్రీ లైఫ్ ప్రోగ్రామ్. సో అసలు ఫ్యూచర్లో లోన్స్లో క్రెడిట్ కార్డ్స్లో స్ట్రక్ అవ్వకుండా ఎలా ఉండడం అనేది ఆల్రెడీ ప్రైమరీ 14 day ప్రోగ్రాంలో కవర్ అవుతుంది. బట్ పాస్ట్లో ఆల్రెడీ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్లో స్ట్రక్ అయి ఉంటే దాని నుంచి ఎలా బయటకు రావాలనేది ఇందులో ఉంటుంది. ఇంక్లూడింగ్ బ్యాంకులతో ఎలా సెటిల్ చేసుకోవాలనేది కూడా మనం దీనిలో డిస్కస్ చేస్తాం. ఓకే, దానికి కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. రెండోది సూపర్ సీక్రెట్ ఆన్లైన్ డాక్యుమెంట్ వాల్ట్ ప్రోగ్రామ్. జనరల్గా ఏంటంటే మనకి మన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తే వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది. ఎట్ ద సేమ్ టైం చెప్పకుండా ఉన్నప్పుడు మనకి ఏదైనా జరిగితే సడన్గా వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా కానీ అది మొత్తం మన ప్రాపర్టీస్ అన్ని మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ రెండు సినారియోస్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఈ సూపర్ సీక్రెట్ ఆన్లైన్ డాక్యుమెంట్ వాల్ట్ ప్రోగ్రాంలో ఉంటుంది. మనకి ఏదైనా సడన్గా జరిగినా లేదంటే ఏదైనా ఉన్నా కానీ మనం మన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది దీనిలో ఉంటుంది. ఓకే. మూడోది 1-on-1 అకౌంట్ మేనేజర్ ఫర్ అకౌంటబిలిటీ. మీ రిలేటెడ్ మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఈ 1-on-1 అకౌంట్ మేనేజర్ మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, దీని వర్త్ అనేది అన్లిమిటెడ్.
నెక్స్ట్ ఐ విల్ రికమెండ్ 12 బెస్ట్ బుక్స్. మీరు మీ కెరియర్లో లేదంటే లైఫ్లో గ్రో అవ్వాలంటే సమ్ ఆఫ్ ద బుక్స్ యూ మ్యాండేటరీలీ మస్ట్ రీడ్. ఆ బుక్స్ యొక్క 12 బుక్స్ నేను రికమెండ్ చేస్తాను విత్ PDF కాపీస్. సో ఆర్ రిలేటెడ్ యూ క్యాన్ గెట్ ఇట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రీలీ. దిస్ ఈజ్ బోనస్ 4. నెక్స్ట్ మనది ఆఫ్లైన్ ఈవెంట్స్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మోస్ట్లీ ఎవ్రీ 3 మంత్స్కో 2 మంత్స్కో జరుగుతూ ఉంటాయి. ఆ ఈవెంట్స్కి మీకు ఫ్రీ ఇన్విటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద బోనసెస్. సో ఈచ్ బోనస్ యాజ్ ఎ కాస్ట్ యాక్చువల్గా, బట్ ఇవన్నీ టోటల్ టుగెదర్ చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్ 33,000 కాస్ట్ అయింది. సో వాట్ యూ గోయింగ్ టు గెట్ అంటే కనుక 14 days స్మార్ట్ మనీ ఛాలెంజ్ ప్లస్ దిస్ 5 బోనసెస్ టుగెదర్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. సో టోటల్ కాస్ట్ మనం చూసుకుంటే కనుక 1,33,000 అనేది ఉంది. యాజ్ ఐ టోల్డ్ యూ దెర్ ఈస్ అ డిస్కౌంట్. యూ డోంట్ నీడ్ టు పే 1,18,000. యూ జస్ట్ హ్యావ్ టు పే 25,000. ఓకే, అండ్ ఇట్స్ ఇంక్లూడింగ్ GST. యూ డోంట్ నీడ్ టు పే ఎనీ GST ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఎందుకంటే నాకు ఆల్రెడీ మిడిల్ క్లాస్ పీపుల్ ఫీల్ అయ్యే పెయిన్ అనేది నాకు తెలుసు. దట్ ఈస్ ద రీజన్ దెర్ ఇస్ నో GST ఫర్ దిస్. అండ్ అడిషనల్ థింగ్స్ యూ విల్ గెట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఏంటంటే టు బికమ్ పీస్ఫుల్ ఇన్ లైఫ్ యూ మస్ట్ హ్యావ్ ఆల్ ద ప్లానింగ్. ఎయిదర్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అయినా, ఇన్సూరెన్స్ ప్లానింగ్ అయినా, ట్యాక్స్ ప్లానింగ్ అయినా, రియల్ ఎస్టేట్ ప్లానింగ్, చిల్డ్రన్ ఫ్యూచర్ రిలేటెడ్ ప్లానింగ్, రిటైర్మెంట్ ప్లానింగ్, క్యాష్ ఫ్లో ప్లానింగ్, ఇవన్నీ మీకు ఉండాలి. ఈ రిలేటెడ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. అండ్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ అనేది ఇంకోటి ఉంది ట్రైనింగ్. అంటే మనం ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్సే కాదు, పాస్ట్లో ఏమైనా మిస్టేక్ చేస్తున్నా కానీ అవి కూడా కరెక్ట్ చేసుకోవాలి. అవి కరెక్ట్ చేసుకోకుండా మనం ఫ్యూచర్కి వెళ్ళిపోతే కనుక దేర్ ఆర్ ఛాన్సెస్ మనకి ప్రాపర్ బెనిఫిట్ రాకపోవచ్చు. దీన్ని కూడా దీనిలో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, అంటే మీ బ్యాచ్లో ఇది లాస్ట్. అండ్ ఐఎమ్ నాట్ షూర్ ఫ్యూచర్లో ఇది కంటిన్యూ చేస్తాననేది లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ కన్జ్యూమింగ్ లాట్ ఆఫ్ అవర్ టైం. నెక్స్ట్ ఇట్స్ అన్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్, నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫండ్ నేమ్స్ విచ్ గేవ్ 50 lakhs ప్లస్ రిటర్న్స్ టు అవర్ క్లయింట్స్. దెర్ ఆర్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఆ మ్యూచువల్ ఫండ్స్ 50 lakhs ప్లస్ రిటర్న్స్ ఇచ్చాయి. అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కాకుండా వీళ్ళకి అడిషనల్గా 50 lakhs బెనిఫిట్ వచ్చింది. అలాంటి ఫండ్ నేమ్స్ నేను మీకు రికమెండ్ చేస్తాను. ఇవి మోర్ అడ్వాన్స్డ్ దెన్ స్టాక్స్. మీరు జనరల్గా స్టాక్ మార్కెట్ అని అనుకుంటారు కదా, ఈ ఫండ్ నేమ్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న కొన్ని ఫండ్స్ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ బెటర్ దాన్ స్టాక్స్. ఆ రిలేటెడ్ లిస్ట్ అంతా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ యూ జాయిన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, సో వీఆర్ స్టార్టింగ్ ఏ బ్యాచ్ సూన్. దీనిలో ఏంటంటే ఓన్లీ 15 seats మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఫర్ ద పీపుల్ హూ డిసైడెడ్ టు బికమ్ రిచ్. ఎందుకంటే ఇక్కడ దెర్ ఆర్ పీపుల్ హూ వాంట్ టు బికమ్ రిచ్, బట్ దెర్ ఆర్ పీపుల్ హూ డిసైడెడ్ టు బికమ్ రిచ్. ఇఫ్ యూ డిసైడెడ్ టు బికమ్ రిచ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గోల్ ఆఫ్ 10 crore rupees, యూ కెన్ జాయిన్ ఇన్ దిస్ బ్యాచ్. సో ఆ బ్యాచ్లో ఉన్నట్లయితే కనుక మీకు యువర్ నేమ్ విల్ బి యాడెడ్ ఇన్ టు లక్కీ డ్రా ఆల్సో. ఈ లక్కీ డ్రా అనేది ఎవ్రీ 3 monthsకి అండ్ 1 yearకి జరుగుతుంది. మీరు 2 times కూడా మీ నేమ్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది ఇందులో. సో హూ ఎవర్ ఈజ్ సెలెక్టెడ్ వాళ్ళ విన్నర్స్ అన్నిటికీ డిఫరెంట్ గిఫ్ట్స్ అనేవి ఉంటాయి. సో స్మాల్ గిఫ్ట్స్ నుంచి బిగ్ గిఫ్ట్స్ వరకు చాలా ఉంటాయి. ఈ రిలేటెడ్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో చూస్తే కనుక దేర్ ఆర్ సమ్ వీడియోస్ ఆల్రెడీ పెట్టాము. అది జరిగినప్పుడల్లా మీకు లైవ్లో జరుగుతుంది. సో యువర్ నేమ్ విల్ బీ సెలెక్టెడ్ అంటే ఉంటే కనుక యు ఆర్ గోయింగ్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఎ గిఫ్ట్. ఓకే, లేదన్నా కానీ సమ్ నార్మల్ స్మాల్ గిఫ్ట్స్ అనేవి ఉంటాయి అందరికీ కూడా. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ యూ హ్యావ్ టు జాయిన్ నౌ. ఓకే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆ రిలేటెడ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. ప్లీజ్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ జాయిన్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ప్రోగ్రామ్ దెర్ ఆర్ 2 scenarios ఉంటాయి. ఒకటి, మీరు ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు. ఓకే, ఆప్షన్ నెంబర్ 1. దెర్ ఈజ్ అ సినారియో 2. మీరు 1 crore బెనిఫిట్ అనేది చెప్పారు, ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఈవెన్ ఈ స్ట్రాటజీస్ అన్ని తెలుసుకున్న తర్వాత కూడా మాకు ఇంప్లిమెంట్ చేయడం లేదంటే ఆ రిలేటెడ్ బెనిఫిట్ అవ్వడం ఇంపాసిబుల్ అంటే కనుక దెర్ ఆర్ 2 scenarios. ఈ 14-day ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత యు ఆర్ గోయింగ్ టు గెట్ 100% రీఫండ్. 14-day మనీ బ్యాక్ గ్యారంటీ అనేది ఈ ప్రోగ్రాంలో ఉంది. సో యూ విల్ గివ్ ఎన్ ఆప్షన్ టు గెట్ యువర్ మనీ బ్యాక్. సో యూ కెన్ టేక్ యువర్ మనీ అండ్ కెన్ ఎగ్జిట్ ఫ్రమ్ ద గ్రూప్. ఓకే, సో ఈవెన్ ఇఫ్ యూ జాయిన్ ఇన్ ద ప్రోగ్రామ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈవెన్ ఈ మనీ బ్యాక్ ఇవ్వలేదు లేదంటే ఐ టుక్ యువర్ మనీ అండ్ ర్యాన్ అవే, కంప్లీట్ స్కామ్ చేశానని అనుకుందాం. ఎందుకంటే చాలామంది ఆన్లైన్లో అన్ని స్కామ్స్ అంటారు కాబట్టి నేను చెప్తున్నాను. సో జస్ట్ థింక్, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ లూజింగ్ 25,000 rupees ఇన్ యువర్ లైఫ్? ఒక 25,000 రూపాయలు మీరు లాస్ అయితే, ఈవెన్ ఐ ర్యాన్ అవే అని అనుకున్నా కానీ, నేను జనరల్గా 100% రీఫండ్ అని చెప్తున్నాను. ఓకే, మీకు ఇవ్వలేదని అనుకుందాం, లేదు ఇంక వేరే అదర్ రీజన్స్తో మీ డబ్బులు తీసుకుని నేను వెళ్ళిపోయాను అని అనుకుందాం. ఓకే, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ లూజింగ్ 25,000 ఇన్ యువర్ లైఫ్? ఈ 25,000 సంపాదించడానికి మేబీ మీరు ఒక 5 days ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి రావచ్చు,
లేదంటే ఒక 1 మంత్ ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి రావచ్చు. ఒక 10 డేస్ 15 డేస్ 1 మంత్ మీ శాలరీ 25,000 పర్ మంత్ అయితే కనుక 1 మంత్ అవుతుంది. ఓకే, దట్స్ ఓకే. జస్ట్ ఇమాజిన్ అది లూజ్ అయిందని అనుకుని దీనిలో జాయిన్ అవ్వండి. ఓకే, దీనిలో బెనిఫిట్ అయితే కనుక నేను చెప్తున్నాను 1 crore rupees ద మినిమమ్ అనేది నేను చెప్తున్నా. మినిమమ్ క్రైటీరియా ఇట్ సెల్ఫ్ ఈజ్ 1 crore. ఓకే, సో థింక్ ఇన్ అ పాజిటివ్ వే అండ్ టేక్ ఎ డెసిషన్. సో టెస్ట్ మై మనీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్ ఫర్ యూ అండ్ క్రియేట్ వండర్స్ అండ్ వెల్త్ ఫర్ యూ. ఓకే, బిఫోర్ టేకింగ్ సర్వీస్ everyone says it's expensive, but after getting the service everyone says thanks. సో ఇఫ్ యూ వాంట్ ప్రూఫ్స్ ఈ రిలేటెడ్ జస్ట్ టైప్ హ్యాపీ కాయిన్ హైదరాబాద్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. మీకు ఇక్కడ రైట్ సైడ్ చాలా రివ్యూస్ వస్తాయి. మీరు అప్రాక్సిమేట్ చూడొచ్చు. శ్రీనివాస్ సిఐ, ఈయన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే 100 పైగా పీపుల్ ఉన్నారు మన గ్రూప్లో. సో మల్టిపుల్ అసలు డాక్టర్స్ అయినా, సిఎస్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అయినా, సో ఇలా చాలామంది ఉన్నారు. అప్రాక్సిమేట్ 1126 రివ్యూస్ మీరు చూడొచ్చు. అలా కాకుండా మీరు హ్యాపీ కాయిన్ హైదరాబాద్ అని హ్యాపీ కాయిన్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ కూడా మనది ఉంది. దానిలో డిఫరెంట్ మనకి ప్లేలిస్టులు ఉన్నాయి. మీరు ప్లేలిస్ట్కి వెళ్తే కనుక ఇక్కడ కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది ఒకటి ఉంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే అప్రాక్సిమేట్ 46 వీడియో రివ్యూస్ ఉన్నాయి. నేను అవన్నీ ప్లే చేసి మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. So if you're interested, please click on it and go through and listen to some of the reviews so that you will get the confidence to join in our program. Okay, so this is the total program. So together we will grow. That is the reason it is created. So offer part అనేది అయిపోయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐఎమ్ పుషింగ్ యూ టు టేక్ డెసిషన్ నౌ. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఐఎమ్ పుషింగ్ యూ టు టేక్ డెసిషన్ నౌ. సో వై ఐఎమ్ పుషింగ్ యూ? Why I am asking you to take decision now? Why I am giving offers to you to take decision now? జనరల్గా ఇది మీకు క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు. సో ఏదో మీ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకోవడానికి లేదంటే మిమ్మల్ని ఏదో ఇచ్చేయడానికి కాదు ఇది. ఎందుకంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మెనీ పీపుల్ ఇన్ ద పాస్ట్, నేను ఇది కంపెనీ స్టార్ట్ చేసి 7 years అయింది. 7 years బ్యాక్ నుంచి మీరు చూసుకుంటే కనుక చాలామంది ఈ రీజన్స్ చెప్పేవాళ్ళు. ఐ విల్ అరేంజ్ సమ్ ఫండ్స్ అండ్ కమ్ బ్యాక్. నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు లేవు, నాకు అది అరేంజ్ అయిన తర్వాత నేను బ్యాక్ వస్తానని చెప్పేవాళ్ళు. అండ్ కొంతమంది నాకు లోన్ ఉంది, ఒక ఈఎంఐ ఉంది, లేదంటే 2-3 లోన్స్ ఉన్నాయి, ఒక 3 months 6 months టైం తీసుకుని నేను బ్యాక్ వస్తానని కొంతమంది చెప్పేవాళ్ళు. లేదంటే నాకు ఒక అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ టాస్క్ ఉంది, మా ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు అబౌట్ టు ఫినిష్ మా కంపెనీలో, ఇది ఫినిష్ అయిన తర్వాత నేను వచ్చి మీ దగ్గర జాయిన్ అవుతా అని చెప్పి కొంతమంది చెప్పి మన సిస్టమ్ నుంచి ఎగ్జిట్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ మెంబర్షిప్ మీలాగా విని తీసుకోకుండా మెంబర్షిప్ ఉన్న వాళ్ళు ఉన్నారు. యు నో వాట్ హ్యాపెన్ నెక్స్ట్? తర్వాత ఏమైందో తెలుసా? దే కేమ్ బ్యాక్. బట్ జనరల్గా 1 month 2 months 3 months టైం అడిగిన వాళ్ళందరూ కూడా మెజారిటీ టైమ్స్ అదేంటంటే 2 years 3 years తర్వాత వాళ్ళు మనకి బ్యాక్ వచ్చి మన మెంబర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం జరిగింది. దే కేమ్ బ్యాక్ అండ్ జాయిన్ విత్ అస్ ఆఫ్టర్ 2 years or 3 years. సో దీని మూలంగా వాళ్ళు ఎంత లాస్ అయ్యారనేది వాళ్ళకి అర్థం కాలేదు. సో దట్ క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ ద మోస్ట్ డేంజరస్ క్యాలిక్యులేషన్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను. క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్ వీడియో, యూ నీడ్ టు వాచ్ ఇట్ నౌ. ఓకే, సో ఆ రిలేటెడ్ ఐ విల్ గెట్ ఇట్ ప్లేడ్. నెక్స్ట్, మనకి లైఫ్లో 80-20 రూల్ అనేది ఒకటి ఉంటుంది. మన లైఫ్లో 80% ఆఫ్ ద రిజల్ట్స్ అనేది 20% ఆఫ్ ద థింగ్స్ నుంచి వస్తాయి, అండ్ 20% ఆఫ్ ద రిజల్ట్స్ అనేది 80% ఆఫ్ ద ఎఫర్ట్ నుంచి వస్తుంది. సో ఇక్కడ మనకి 20% ఏంటి అనేది తెలుసుకుని దాన్ని ఎలిమినేట్ చేసి 80% ఏంటి అనేది తెలుసుకుని దాన్ని మీద మనం వర్కౌట్ చేస్తే కనుక హ్యూజ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఈ 14 days స్మార్ట్ మనీ ఛాలెంజ్ అనేది ఈ 20% ఎఫర్ట్లోకి వస్తుంది, విచ్ విల్ బ్రింగ్ 80% రిజల్ట్స్ టు యువర్ ఫ్యామిలీ. 80% మీకు వెల్త్ క్రియేట్ అయ్యేది ఈ జస్ట్ 14 days రెగ్యులర్గా మీరు 1 hour మాతో స్పెండ్ చేయడం ద్వారా యూ విల్ లెర్న్ దట్. సో దట్ ఈస్ ద రీజన్ వీ క్రియేటెడ్ దిస్ ప్రోగ్రామ్. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ విత్ అస్, దెర్ ఈస్ 100% మనీ బ్యాక్ గ్యారంటీ. ఆల్రెడీ చెప్పాను కదా. సో ఆ రిలేటెడ్ లింక్ అనేది ఇక్కడ ఇచ్చాను, అది మీరు క్లిక్ చేసి యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. అండ్ నేను ఇచ్చే జనరల్ సజెషన్ ఏంటంటే, ఎయిదర్ జాయిన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ నౌ ఆర్ ఎల్స్ నెవర్ జాయిన్ ఇన్ యువర్ లైఫ్ టైమ్. ఎందుకంటే లేట్గా జాయిన్ అవ్వడం ద్వారా మీకు వచ్చే లాస్ అనేది హ్యూజ్గా ఉంటుంది. ఆల్రెడీ రిగ్రెట్ అవుతున్న వాళ్ళు చాలాసార్లు చెప్పింది, ఐఎమ్ టెల్లింగ్ యూ. సో ద మోస్ట్ డేంజరస్ క్యాలిక్యులేషన్ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చెప్పింది అదే, వై ఐ డోంట్ నో యూ ఇన్ అడ్వాన్స్. ఒక 5 years ముందు మీ గురించి తెలిస్తే చాలా బాగుండేది, ఒక 10 years ముందు తెలిస్తే బాగుండేది అని చాలామంది చెప్పారు. సో ఐ హోప్ యూ కన్సిడర్ దిస్ రికమెండేషన్. ఎయిదర్ జాయిన్ టుడే or else never join in this program in your lifetime.
మేబీ ఒక 1 మంతో లేదంటే 10 డేసో లేదంటే 5 డేసో లేదంటే ఒక 6 మంత్స్ తర్వాత వస్తానని మాత్రం జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే దాని మూలంగా వచ్చే లాస్ అనేది హ్యూజ్ ఉంటుంది. సో దెర్ ఇస్ అ బోనస్ వీడియో ఆల్సో, యూ నెవర్ గెట్ ఇన్ టు లోన్స్ అండ్ ఈఎంఐస్. ఇది కూడా నేను ఈరోజు అరేంజ్ చేస్తాను. సో యూ విల్ అండర్స్టాండ్ దిస్ కంప్లీట్ కాన్సెప్ట్. సో హౌ పీపుల్ క్రియేటింగ్ వెల్త్ అనేది కూడా మీరు ఈ వీడియో చూడడం ద్వారా అండర్స్టాండ్ చేసుకుంటారు. ఓకే, దెర్ ఇస్ అ బోనస్ వీడియో. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ అంటిల్ నౌ. So, do you know what is the best country to live in the world? Definitely not India if you don't have money. Just kidding. సో మీ దగ్గర డబ్బులు లేకపోతే కనుక ఇండియాలో ఇట్స్ వెరీ టఫ్ టు లివ్ ఇన్ ఇండియా. బట్ డూ యూ నో వాట్ ఈస్ ద బెస్ట్ కంట్రీ టు లివ్ ఇన్? ఇట్స్ ఇండియా ఇఫ్ యూ హ్యావ్ మనీ. మనం అది పొలిటీషియన్స్ చూసినా, ఫ్రాడ్స్ చేసే వాళ్ళని చూసినా మీకు ఈజీగా తెలుస్తుంది. సో ఇన్ ఇండియాలో మీకు ఉండాలి అంటే పవర్ఫుల్గా ఉండాలి అంటే కనుక యూ మస్ట్ హ్యావ్ మనీ. మనీ ఉంటే యూ కెన్ డూ మెనీ థింగ్స్ ఇన్ ఇండియా. ఓకే, సో విష్ యూ ఆల్ ద బెస్ట్. బీ పవర్ఫుల్ అండ్ క్రియేట్ వెల్త్ సూన్. విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే.